రేపు ఫిబ్రవరి 15వ తారీఖు సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భవన్లో ఇటు సేవాలాల్ జయంతికి సంబంధించి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. జయంతికి సంబంధించినంత వరకు ఇప్పటికే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కావచ్చు, లేకపోతే ఇతర నాయకులందరూ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా మాట్లాడిన పరిస్థితి. మనతో పాటు మాట్లాడదాం. చెప్పండి అన్న, ఇప్పుడు రేపు పొద్దున్న సేవాలాల్ జయంతికి సంబంధించి అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు. సుమారు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఒక 1000 మంది వరకు అనుకుంటున్నాం. తెలంగాణ భవన్లో సన్శ్రీ సేవాలాల్ 287వ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి నాయకత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే సేవాలాల్ మహారాజ్ జయంతిని మొట్టమొదటిసారిగా ఈ హైదరాబాద్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాకముందుకే 2006లో ఇక్కడ తెలంగాణ భవన్లో భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మొదటిసారిగా నిర్వహించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు రెగ్యులర్గా మనం తెలంగాణ ఉత్సవాలను తెలంగాణ భవన్లో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈ రేపు ఫిబ్రవరి 15వ తారీఖు నాడు కూడా పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు నిర్వహించాలనుకుంటున్నాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి నాయకత్వంలో మా లంబాడీలకు చాలా గిరిజనులకు 6 నుండి 10% రిజర్వేషన్లు రావడం కానీ, అదేవిధంగా మా తండాలో మా రాజ్యమైన తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడంలో కానీ ఆయన మాకు చాలా రకాలుగా ఇచ్చేసారు. కాబట్టి ఈరోజు రాజకీయంగా చైతన్యమవుతున్నామంటే ఈరోజు రిజర్వేషన్ల వల్ల రాబోయే తరానికి ఇంకా భవిష్యత్తులో బాగా ఉద్యోగాలు కానీ ఇంకా అన్ని రకాల్లో ముందుంటాం. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ముందుండాలని సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించిన మహానాయకుడు కేసీఆర్ కాబట్టి ఆయన జయంతి ఉత్సవాలు భారతదేశంలో మొత్తం నిర్వహిస్తున్నారు. రేపు అందులో ప్రతి తాండాలో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ అదేవిధంగా తెలంగాణ భవన్లో కూడా హైదరాబాద్ నడిబొడ్డులో తెలంగాణ భవన్లో గిట్టగా మేము పెద్ద ఎత్తున సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బంజారా సోదరులు, లంబాడి సోదరులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. పూర్తిగా కూడా ఎవరైతే లంబాడీలు ఉంటారో లంబాడీలో అసలు ఎస్టీలే కాదంటూ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోర్టులో కేసు వేసిన పరిస్థితి కూడా ఉంది. అసలు వీళ్ళు ఈ దేశానికి సంబంధించినటువంటి మూలవాసులే కాదంటూ కూడా ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఆదివాసీ సంఘాలు కూడా నాయకులను కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు అది? అట్లాంటి అవగాహన లేని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కోర్టులో కేసు చేసినా దాన్ని ఏం కాదు. ఎందుకంటే లంబాడీలు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం రాకముందు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి నైజాం పరిపాలన ఉన్నాం కాబట్టి మనకు ఒక 13 నెలల తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది. కాబట్టి అక్కడ ఆంధ్రాలో ఉన్న లంబాడీలు ఎస్టీలు అవుతారు, తెలంగాణ ఉన్న లంబాడీ ఎందుకు ఎస్టీలు గారు. కాబట్టి ఆ రోజే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్న లంబాడీలను ఎస్టీ జాబితాలో కలవలేదు. కాబట్టి దాన్ని 1986లో అప్పుడు ఒక కమిషన్ వేసి మొత్తం తిరిగి ఆ కమిషన్ వల్ల ఇక్కడ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉన్నారు, ప్రత్యేక కల్చర్ ఉన్నది, ప్రత్యేక భాష ఉన్నది, ప్రత్యేక వేషాధారణ ఉన్నది, ప్రత్యేక పెళ్లిళ్ళు ఉన్నాయి, ప్రత్యేక వేరే సంస్కృతులు సాంప్రదాయాలు వీలుగడగా ఆదివాసులు అనే రకంగా ప్రతి మా భాష, సంస్కృతి, వేషము, పెళ్లిళ్ళు, పేరంటాలు, పండుగలు అన్నీ వేరే ఉండడం వల్ల ఏమైతే ట్రైబల్కు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు మా జాతికి ఉన్నాయి. కాబట్టి మమ్ములను కంపల్సరీ ఆ రోజే ఒక కమిషన్ వేసి ఆ కమిషన్లో ఆదివాసులు కూడా ఉన్నారు. ఆ రోజు గోండు, కోయలు, ఇప్పుడు దీన్న ఎవడో కొంతమంది గోండులో కొంతమంది కోయలో వ్యతిరేకించినంత మాత్రాన మొత్తం ఆదివాసులు అంటే హిందీలో మొత్తం ట్రైబల్ను ఇంగ్లీష్లో అంటారు, గిరిజనులని తెలుగులో అంటారు. ఆదివాసులు అంటే అన్ని వర్గాలను కలిపి ట్రైబల్ను ఆదివాసులు అంటారు. అంటే ఆదివాసులు అంటే ఒక గోండులే ఆదివాసులు గారు, ఆదివాసులు అంటే ఒక లంబాడీలే ఆదివాసులు గారు, ఆదివాసులు అంటే ఒక కోయలే ఆదివాసులు గారు, ఆదివాసులు అంటే ఒక ఎరకల ఆదివాసులు గారు. కాబట్టి రకరకాలు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళకు రాజకీయంగా అవసరం పడ్డప్పుడు కోసం ఆ గిరిజనుల చెంచుల ఓట్లు కావాలన్నా లేదా ఆదివాసుల ఓట్లు కావాలన్నా అప్పుడు ఏదో ఒక కొత్త ప్రయోజనాన్ని సృష్టించి వాళ్ళ స్వప్రయోజనం కోసం అక్కడ ఉన్న ప్రజలను రెచ్చగొట్టి ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నది. ఎంతవరకు తీసుకెళ్తారు చూద్దాం. ఇట్లాంటిది ఏం కాదు. ఏదైనా అంటే తిరుగుబాటు చేయడానికి
పాలకులపైన తిరుగుబాటు చేయడానికి లంబాడి హక్కుల పోరాట సమితి కానీ ఇక్కడ ఉన్న లంబాడి ప్రజలు కానీ పెద్ద ఎత్తున సిద్ధమవుతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము ఆ రోజు నుండి చెప్తున్నాం, ఇప్పటికైనా చెప్తున్నాం, మీరు లంబాడీల తరపున లేదా కొంతమంది లంబాడీలను విడగొట్టాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర వన్నుతున్న వాళ్ళ తరపున మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి, మీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి మేము లంబాడి హక్కుల పోరాట సమితిగా ఆయన డిమాండ్ చేస్తున్నాం. పూర్తిగా కూడా మీరేమో ఆదివాసులు మానదమ్ములు లాంటి వాళ్ళు అని చెప్పేసి లంబాడి సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే లంబాడికి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, మీరందరూ చెప్తున్న పరిస్థితి, వాళ్ళేమో విపరీతంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు అది? ఏముంది, ఈ దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటోడు లేకుండా ఉంటే ఎక్కడ రిజర్వేషన్లు ఏడవుదురు. కాబట్టి మనకు ఏం కావాలో మనం అందరం ఐకమత్యంగా ఉండి కలిసి పోరాటం చేసి మన హక్కులను సాధించుకుందాం. ఎవడో కల్లిబొల్లి మాటలు చెప్పి మన మధ్యలోనే చిచ్చులు పెట్టి మనను కావాలనే విడగొట్టి వాళ్ళు పాలించడానికి కుట్రలు వన్నుతున్నారు. కాబట్టి గోండు సోదరులు, కోయ సోదరులు దీన్ని గ్రహించాలి. ఎవడో ఒక్కడు నాయకత్వం కోసం తన స్వార్థం కోసం, తన స్వార్థ ప్రయోజనం కోసం అతను ఉన్న పార్టీ అధికారం రావడం కోసం రకరకాల మనను చిచ్చు పెట్టి కుట్రలు వండుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఇలాంటి కుట్రలను ఈ లంబాడి హక్కుల పోరాట సమితి కానీ, లంబాడి నాయకులు కానీ, గోండు నాయకులు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడుస్తారో వాళ్ళందరూ ఇలాంటి దాన్ని కంపల్సరిగా వ్యతిరేకిస్తారని నేను తెలియజేస్తున్నాను. అది చూసుకోవచ్చు. అంటే ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి లంబాడికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కావాలనే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ఘాతకానికి అయితే తెరలేపుతుందంటూ కూడా వీళ్ళైతే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో సన్నీ, మ్యాక్స్ న్యూస్, హైదరాబాద్.